Isaiah chapter 53, Isaiah chapter 53, verse 11. Out of the anguish of his soul he shall see and be satisfied, and be satisfied. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎంత ఘనమైన మాటలు, ఎంత గొప్పవైన మాటలు ఇవి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎవరైనా వేదన పడేటప్పుడు తృప్తి పడతారా? ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, హృదయం ఎంతగానో విలపించేదిగా ఉంటుంది. కానీ ఈ దేవుడైతే జీసస్ క్రైస్ట్, అతడు తనకు కలిగిన వేదనను చూచి, అందరూ తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే, మరి ఇన్సల్ట్ చేస్తూ ఉంటే, ఉమ్ము ఊస్తూ ఉంటే దాన్ని తుడుచుకుంటూ ఆయన ఏమనుకుంటున్నారు? రాను రాను వాళ్ళే తెలుసుకుంటారులే నా ప్రేమని అనుకున్నాడే కానీ తిట్టిన వాళ్ళని తిట్టలేదు, కొట్టిన వాళ్ళని కొట్టలేదు, దూషించిన వాళ్ళని తిరిగి దూషించలేదు, నోరు మెదపలేదు అనే వాక్యం చెప్తున్నది. ప్రియమైన వారలారా, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఇలాంటి వాళ్ళని ఎక్కడైనా చూసారా మీరు? ఆయనకు వేదన కలిగినప్పుడు తృప్తి నొందాడంట దేవుడు. ఎందుకు తృప్తి నొందారు అంటే, సర్వమానవాళి నరకానికి వెళ్లకుండా నా వాక్యముల చేత మరి వాళ్ళని వారు కడుక్కొని, వాళ్ళ హృదయాలను శుద్ధి చేసుకొని పవిత్రపరచబడి పరలోకానికి రావాలి. నా బిడ్డలందరూ కూడా నరక వేదన అనుభవించకూడదు. కాబట్టి నేను ఇప్పుడు మరణం పొందాను శిలువ మీదని ఆయన కలిగిన వేదన చూసి ఆయన తృప్తి నొందారంట. ఎంత మంచి దేవుడు! ఇలాంటి దేవుడు వాక్యము వినిచిన సహోదరి, సహోదరుడా, నీకు నాకు ఉన్నారా? ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళమే. ఈయన ప్రేమ ఇక్కడ గొప్పదిగా కనబడుతుందా లేదా మనకు?